నీకు ఒక మంచి మాట చెప్తా అని అన్నాడు. ఇప్పుడు నీకు ఒక మంచి మాట, ఈ ఎర్రగడ్డలన్నీ కూడా బతికిన ఎర్రగడ్డలు కాదు, చచ్చిపోయిన ఎర్రగడ్డలు. భూమిలో ఉన్నప్పుడు చెట్టుకున్నప్పుడు ప్రాణం ఉంటుంది, నువ్వు కోసేగానే ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయిన గడ్డలను ఇట్లా తీసుకొచ్చి అమ్ముకుంటున్నావు. ఓకే, ఈ చనిపోయిన గడ్డను మళ్ళీ భూమిలో పోయి మళ్ళీ మొలుస్తుంది కదా, అంటే చనిపోయిన దానికి బతుకుంది కదా. అలాగే మనకు గడ బ్రతుకుంది. దేవుడు ప్రకృతిలో పాఠాలు పెట్టినాడు చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని చెప్పడానికి. అంటే మనం కూడా చనిపోతే బతుకుతాం. ఎప్పుడు బతుకుతాం? ఈ ఈ ఎర్రగడ్డ 10 మందికి ఉపయోగపడుతుంది, ఉపయోగపడేది అది. మనం కూడా 10 మందికి ఉపయోగపడితే బతుకుతాం. యేసుప్రభు ఉన్నాడు కదా, ఆయన మనందరికి ఉపయోగపడినాడు. మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టినాడు, మనం మంచిగా బ్రతకడం కోసం ఆయన ప్రాణం పెట్టినాడు, మనం మంచిగా జీవించడం కోసం ఆయన ప్రాణం పెట్టినాడు, ఈ లోకానికి మంచి మార్గం చూపించినాడు. అందుకే దేవుడు ఆయన్ని బతికించినాడు. చనిపోయిన తర్వాత యేసుప్రభుని బతికించినాడు. మరి మనం కూడా యేసుప్రభులా బ్రతకాలంటే మనం కూడా యేసుప్రభులా జీవించాల. ఆయన్ని బ్రతికించినాడు కదా, ఆయన తిరిగి బ్రతికినాడు కదా దేవుని దేవల్ల. మనం కూడా ప్రభులా బ్రతికితే మన వల్ల కూడా బతికిస్తాడు. మనకు కులం మతం లేదన్నా, అందరూ ఒకటే. ఆకాశం ఒకటేనా? ఆకాశం అందరికి ఒకటే కదా, భూమి అందరికి ఒకటే కదా, నీరు అందరికి ఒకటే కదా, నిప్పు, గాలి, నీరు, మరి అందరూ ఒకటే అన్నయ్య. అందరం ఒకటే, అందరికి దేవుడు ఒక్కడే. ఒక తండ్రికి 4 పిల్లలు ఉంటే 4కి 4 కులాలు మతాలు ఉండవు. తండ్రికి ఏది ఉంటే అది. మన దేవుడు మనందరికి తండ్రి. ఆయన కని పెంచి పెద్ద చేసినాడు మనం. ఈ ఎర్రగడ్డలు, ఈ ఆకాశము, పంచభూతాలు ఇచ్చింది ఆయన, పెంచింది ఆయన, పెద్ద చేసింది ఆయన. దేవుడు మనకు తండ్రి. ఆ దేవుడి కులం మతం లేనప్పుడు మనకెట్ట వస్తుంది? మనమందరం అన్నదమ్ముల్లో బ్రతకాలి కలిసిమెలిసి. కులాలతో మతాలతో బ్రతికితే మెంటలు వచ్చి పిచ్చి పట్టిపోతాం. సరేనా? ప్రేమతో బ్రతకాల, ప్రేమతో జీవించాల. అలా జీవించినామనుకో, ప్రభులా బ్రతికినామనుకో, ప్రభు చూడు మనందరి కోసం. నువ్వే కులం ఆయనకు తెలుసా? నువ్వే మతం ఆయనకు తెలుసా? ప్రేమతో ప్రాణం పెట్టినాడు. కులాన్ని చూడలేదు అక్కడ. నా దేవునికి పుట్టిన పిల్లలు, నా తమ్ముళ్ళు, నా వాళ్ళు అనుకొని ప్రాణం పెట్టినాడు. అలాంటి మనసు మనకుంటే 10 మందిని ప్రేమతో మనం చూసుకొని ప్రేమతో బ్రతికితే చనిపోయిన తర్వాత మనకు కూడా బ్రతుకుంటుందన్నా. దేవా, నా తప్పులు క్షమించి నన్ను రక్షించని దేవుణ్ణి వేడుకుంటే ప్రభు పేరిట దేవుడు కాపాడుతాడు. థ్యాంక్ యూ నా దేవుని మాట్లాడినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ.